తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. కుంభరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి జరుగుతుందండి. గురుడు 5వ ఇంట్లో జూన్ 1, 2026 సంవత్సరం వరకు ఉంటాడండి. జూన్ 2 నుంచి మనకి 6వ ఇంట్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల కుంభరాశి వారు అందరూ కూడా కంగారు పడుతున్నారండి. కంగారు పడాల్సినటువంటి అవసరం లేదండి. ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి పనులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే డైవర్సల్ తీసుకున్నటువంటి వాళ్ళకి కొత్త కొత్త పెళ్ళిళ్ళు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కుంభరాశి వారికి ఆదాయాలు చాలా బాగుంటాయి. గత నెల కంటే కూడా మేలో కంటే కూడా జూన్ నెలలో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అండ్ నదీ స్నానం చేస్తారండి కుంభరాశి వాళ్ళు. ఎవరో కూడా పుష్కరాలకు వెళ్ళిపోతారు అందరూ. ఓకే. కాబట్టి మనం కనుక సర్వే చేస్తే యమునా నది పుష్కరాల్లో ఎక్కువ కుంభరాశి వాళ్ళు ఉంటారండి, స్నానాలకు వచ్చిన వాళ్ళు. ఆ రకంగా భక్తి భావము బాగా పెరుగుతుంది. భక్తి క్షేత్రాలకి మొత్తం జూన్ నెల అంతా కూడా తిరుగుతారండి. కొత్త కొత్త వస్త్రాలు కొంటాము, కొత్త కొత్తగా తినని తిండే ఉండదు, తిరగని హోటలే ఉండదు. ఆ రకంగా తిరగని దేశమే లేదన్నట్టుగా ఈ యొక్క కుంభరాశి వారి పరిస్థితి బాగుంటుందండి. అయితే కుంభరాశి వాళ్ళకి చాలామంది పాపం ఏమండి గురుగారు బాగుంది అంటున్నారు, మాకేం బాగుందండి అంటారు. ఏం బాగుండాలా? పక్షపాతం వచ్చిందా ఎవరికైనా? మంచిగా ఉన్నారు కదా. మరి అదే బాగుండడం అంటే కోట్ల డబ్బులు వస్తేనే బాగున్నట్ట లెక్క? హెల్త్ బాగుంది, వెల్త్ బాగుంది, మనశ్శాంతి ఉంది, భార్యాభర్తలు ఏం కొట్టుకోవట్లేదు కదా. సో ఈ రకంగా కుంభరాశి వారికి ఏ కష్టాలు ఉండవండి. అలాగే శత్రుపీడ, ఎవరికైనా శత్రుపీడ ఉందనుకోండి, అటువంటివి కూడా వాళ్ళకి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జాతకాల్లో చూసుకోవాల్సింది ఏమంటే ఆ సిద్ధాంతం ఎలా చెప్పాడు, ఈ సిద్ధాంతం ఎలా చెప్పాడని చెప్పడం కాదు. వాళ్ళు బాగుందండి, వాళ్ళు బాగాలేదని అంటున్నారండి అనడం కాదు. గ్రహాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. గ్రహం 5వ ఇంట్లో వచ్చినప్పుడు మాత్రమే మేలు చేస్తాడు, 6వ ఇంట్లో వస్తే డ్యామేజ్ చేస్తాడు అని చెప్పేసి చాలా ఈజీ అండి. అట్లా ఉండదు. 5th హౌస్లోకి వచ్చినప్పుడు ఏమైనా కోట్లు పట్టుకొచ్చేస్తాడు, 6th హౌస్లో ఉన్నప్పుడు అప్పులోల మీదకి వచ్చేస్తారు. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? మన వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది. గోచార రీత్యా ఇట్స్ గుడ్ అన్నప్పుడు గుడ్ అంతే. సో ఈ కుంభరాశి వాళ్ళకి మనకి జన్మంలో ఉన్నటువంటి రాహువు సాటిస్ఫాక్షన్ ఇవ్వడండి. మీకు తెలుసో తెలీదో, అసలు కుంభరాశి వాళ్ళు చూసినన్ని రాశి ఫలాలు ఎవరు చూడరండి. ఈ సిద్ధాంతం ఏం చూస్తాడు? ముఖేష్ గారు ఏం చెప్పారు? ముఖేష్ గారు ఇంటర్వ్యూ ఎలా ఉంది? మీరు 10 మందితో చేశారనుకోండి, 10 మంది సిద్ధాంతాలని చూస్తారు కుంభరాశి వారు. ఎందుకు మరి అంటారు అట్లా? ఆ కుంభరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు కదా, అందువల్ల ఆశను కల్పిస్తాడు. కొత్త పాయింట్ ఆయన ఏమని చెప్తాడు, అబ్బా కొత్త పాయింట్ ఈయనేం చెప్తాడు అని. డబ్బులు బాగా వస్తాయని చెప్తున్నారా? లేకపోతే మళ్ళీ డబ్బులు బాగా వస్తాయని చెప్పినా కూడా ప్రాబ్లమే. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బొక్క వస్తాయి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పని చేస్తే వస్తాయంటారండి బాబు. అలాగే పోనీ డబ్బులు లేదన్నాం అనుకోండి, కష్టాలని ఈడు వేస్ట్ గడు, ఈడు ఇలా చెప్తున్నాడు, ఈడు శుద్ధ వేస్ట్ గడండి, ఇలాగ అన్ని అపశక్నాలు పలుకుతాడు. మా వేణుస్వామే బలైపోయాడు, ఎన్నో అపశక్నాలు చెప్తున్నాడు. అపశక్నాలు ఇప్పుడు మా బ్రదర్ వేణుస్వామి టైప్ మార్చాడండి. నేను రిక్వెస్ట్ చేసుకున్నా, ఏమని, బ్రదర్ యు ఆర్ #1 ఆస్ట్రాలజర్, ఎందుకు మీకు నెగిటివ్లు చెప్తున్నారని పేరు తెచ్చుకోవడం? చిన్న చిన్న బచ్చాగాళ్లే చెప్పేస్తున్నారు గొప్పగా, మీరు ఓన్ టైప్లో చెప్పండి అన్నాను. ఇప్పుడు చూడండి నెగిటివ్లు చెప్పట్లా. అంటే ఇదంతా ఎందువలన అంటే నెగిటివిటీ పోతుంది కుంభరాశి వాళ్ళల్లో ఇప్పుడు. కాబట్టి చక్కగా కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ట్రిమ్గా తయారవడం, చక్కగా ఎగ్జిబిట్ ఏదైతే ఉందో మంచిగా ఎగ్జిబిట్ చేయడము, ఇలాంటి టాలెంట్స్ అన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారికి మాత్రం అండి గ్యారంటీకి ఒక్కొక్క కరుస్తుందండి ఈ నెలలో. ఎంతమందికి కరిచిందో వాళ్ళని మనకి కామెంట్ చేయాలి. తీర్థయాత్రలకు వెళితేనే కరిచిందండి బాబు, నలుగురిని ఖర్చు పారేసి ఒకళ్ళ దగ్గరికి వచ్చిందనమాట. సో దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్, దీన్ని తప్పించలేరు. దమ్ముంటే చూసుకోమనండి, ఛాలెంజ్ కాయమనండి, ఓపెన్ ఛాలెంజ్ అని పెడుతుంటారు. తర్వాత ఈ రాశి వారండి అసలు ఆనందంతో వీళ్ళకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎందువలన అంటే ధనస్థానంలో ఉన్నటువంటి శని
ఇబ్బంది పెట్టకుండా ఖర్చులు తగ్గిస్తూ చాలా చక్కగా కొంచెం గత నెల కంటే కూడా వాళ్ళకున్న డిస్సాటిస్ఫాక్షన్ అంతా కూడా తీసేస్తాడు. కాబట్టి ఒక స్టెప్ బై స్టెప్ వీళ్ళంతా కూడా వృద్ధిలోకి వస్తూ ఉంటారు. ఇకపోతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అండి, స్టూడెంట్స్, వాళ్ళు మొన్నటిదాకా చాలా బాగా చదివారు, ఇప్పుడు కొంచెం డల్ అవుతారండి. కొంచెం డిస్ట్రాక్షన్స్ ఇలాంటి వాటికి గురవడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త స్టైల్, కొత్త కొత్త ఫ్యాషన్స్, కొత్త కొత్త వెహికల్స్, కొత్త కొత్త బైక్స్ అండ్ అన్నీ ఎవ్రీథింగ్ న్యూ అనమాట. సో ఈ యొక్క వ్యాపారాలు, ఎప్పుడు చూసిన వ్యాపారాలు ఏంటండి? ఇప్పుడు మనిషి తెల్లవారితే వ్యాపారం, ధన సంపాదన, ఇస్ దట్ ద ఓన్లీ థింగ్? డబ్బు ఒకటేనా? కాబట్టి రిక్రియేషన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్యన చూడండి, చాలామంది శ్రీశైలం వెళ్ళిపోతున్నారు అందరూ. ఎందుకండి? ఎంత బిజీగా ఉన్నా సరే మరి చక్కగా శ్రీశైలం ఎందుకు వెళ్తున్నారంటే ఆధ్యాత్మిక చింతన, తర్వాత విహారయాత్ర, అన్నీ కాస్త మనశ్శాంతి వస్తుందని కుంభరాశి వాళ్ళంతా కూడా మొత్తం శివక్షేత్రాల్లో నిండిపోతారన్నమాట. ఇకపోతే ఆడవాళ్ళ మహిళలు, సింహరాశిలో ఉన్నటువంటి కుంభరాశిలో ఆడవాళ్ళ మహిళలు, కట్ చేసుకోండి, ఆడవాళ్ళ మహిళలు కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి కావాల్సిన చోట్లకి ట్రాన్స్ఫర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో పాపం వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నామండి, మాకు ఇల్లు దూరంగా ఉందండి, మేము ఉద్యోగం ఒక చోట ఉందండి అని చాలామంది బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా చక్కగా ఉద్యోగం వీళ్ళు కోరుకున్న చోట రావడానికి అవకాశాలు ఉన్నాయండి. అలాగే వీళ్ళు కోరుకున్న వ్యక్తుల్ని పొందడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. అందువల్ల ప్రేమలు సఫలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ పెళ్ళికొడుకులు ఎవరైతే కుంభరాశి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్తారో ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలండి. చేసుకోకపోతే ఊరుకోదు అమ్మాయి. కాబట్టి 108 సంబంధాలు చూసిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటివి కుదరవు. ఇక్కడ కుంభరాశి అమ్మాయి దగ్గరికి ఒక్కడొస్తే బైండ్ ఓవర్, అంతే, వాడు పెళ్లి చేసుకోలేకపోతే కేసేస్తుంది. ఆ విధంగా ఏలినాటి శని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పరిహారాలు ఏంటంటే, ఏలినాటి శనికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మనం దానం చేసుకోవాలి. శనివారం ఉదయం 8 గంటలకి గానగాపురం వెళ్ళి కల్లేశ్వర స్వామి వారు స్వయంభూ శనీశ్వరుడు ఉన్నాడు, గురువుగారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటే సరిపోతుందండి. అలాగే రావి చెట్టుని పెంచుకోవాలి, రావి చెట్టుకి నీళ్లు పోసి ఒక చెట్టుని కంపల్సరీ పెంచాలి, లేకపోతే గ్రోత్ ఉండదండి కుంభరాశి వారికి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది జూన్లో అని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.